అందరికీ జై శ్రీరామ్, జై భారత్. ఇప్పుడు నేనైతే పెంచలకొండలోనే శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి టెంపుల్లో ఉన్నాను. స్వయంభూ శ్రీ పేనుశీల లక్ష్మీ నరసింహస్వామివారి దేవస్థానం, పెంచలకోన క్షేత్రం. ఇది మీరు చూడొచ్చు. లోపలికైతే మొబైల్ అలా ఉండదు కాబట్టి ఒకసారి చూపిస్తాను. ఇక్కడ స్వయంభూ చందన అలంకారంలో ఉన్న మూలమూర్తి, మూల విరాట్ టెంపుల్ అయితే ఇదే నరసింహస్వామివారిది, పెంచలకోన. ఇది ఇప్పుడు ఏంటంటే కరెక్ట్గా టైము 1 అవుతుంది కాబట్టి ఇలా ఉంది. ఒకవేళ ఈవినింగ్ అయితే ఇంకా లైటింగ్ ఉంటుంది కాబట్టి అది చెప్పక్కర్లేదు. మార్నింగ్ 5 లేదా 6 నుంచి 7 వరకు ఫుల్ స్నో కప్పేసి ఉంటుంది, మంచు. డ్రోన్ షాట్ తీస్తే ఒక రకంగా ఉంటుంది, మన దగ్గర డ్రోన్ లేదు కదా. టెంపుల్ అయితే ఇదండి, పెంచలకోన. అంటే మన తిరుపతి ఎలా ఉంటుందో స్నో పడితే మామూలుగా మంచు పొద్దున మాటలు యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఉంటుంది ఇక్కడ టెంపుల్. ఓం నమో నరసింహాయ. అందరికీ జై శ్రీరామ్, జై భారత్. నేనైతే ప్రజెంట్ మార్నింగ్ కరెక్ట్గా 6:37 అవుతుంది. ఆ టైంకి స్టార్ట్ అయ్యాను. ఎక్కడి నుంచి అంటే ఒంటిమిట్ట నుంచి స్టార్ట్ అయ్యి కరెక్ట్గా అక్కడి నుంచి బయలుదేరి లిఫ్ట్ తీసుకుంటూ జాగ్రత్తగా పెంచలకొండ దాకా రీచ్ అయ్యాను. ఇప్పుడు కరెక్ట్గా ఎగ్జాక్ట్గా 1 అవుతుంది. ఇప్పుడు వచ్చాను అన్నమాట పెంచలకొండకి. ఈ టైంలో ఏంటంటే ఇప్పుడు ఎండ గట్టిగా బీభత్సంగా ఉంది. మీకు నీట్గా వ్యూ అవన్నీ రావాలంటే కష్టం. నేను నార్మల్గా వీడియో తీశాను. ప్లస్ ఏంటంటే మీకోసం నేను వీడియో క్యాప్చర్ చేసి కంపల్సరీ వీడియో పెడతానండి, చూడండి. చాలా బాగుంటుంది వీడియో. అందరికీ వన్స్ అగైన్ జై శ్రీరామ్, జై భారత్. ఇక్కడ నుంచి ఇది చూసుకునే టెంపుల్ ఇప్పుడు 1కి క్లోజ్, 3కి ఓపెన్ అవుతుందండి టెంపుల్. ఇది చూసుకుని డైరెక్ట్గా ఇక్కడ నుంచి నెల్లూరు వెళ్ళాలి. నెల్లూరులో వేదగిరి అని ఒక టెంపుల్ ఉంది, నరసింహస్వామిది. అది చూసుకుంటే అక్కడ నుంచి డైరెక్ట్గా ఇంకా తిరుపతి వెళ్ళిపోవచ్చు. తిరుపతి వెళ్తే ఇంకా మేబీ అక్కడ నాకు ఒక 5 టెంపుల్స్ ఉంటాయి. అవి చూసుకుంటే ఇంకా అంతా కంప్లీట్ అయిపోద్ది. నేను ఇంకా లేట్ చేయకుండా మీకోసం పెంచలకొంది స్నో పడే మంచు క్లౌడ్ ఎక్కువ ఉన్న వీడియో మీకు పెడతాను అన్నమాట, చూడండి. ఓకే, జై శ్రీరామ్, జై భారత్. I see an amazing place. Feels like a dream. A place of many wonders and full of life. ఇక్కడ పెంచలకోనలోని లక్ష్మీనరసింహ దేవస్థానంలోని బ్యాక్ సైడ్ వాటర్ ఫాల్ ఉందంట. అది చూడటానికి వెళ్తున్నాను. ప్రజెంట్ ఉందో లేదు తెలియదు కదా, అక్కడికి వెళ్తే కానీ తెలియదు ఉందో లేదు. ఇంకోటి అంటే ఇక్కడ కనిపిస్తుంది కదా ఫుల్గా వాటర్ లేకుండా, అక్కడ వచ్చేసి నాకు తెలిసి వర్షాకాలం ఫుల్గా వాటర్ ఫ్లో అవుతూ ఉండొచ్చు. మేబీ ఒకవేళ వస్తే కనుక కొండల నుంచి వచ్చిన వాటర్ కూడా ఇలాగే వెళ్ళి ఉండొచ్చు. చూద్దాం, అక్కడికి వెళ్తే కానీ తెలియదు. వాటర్ ఫాల్ అంటే మనం చూడొచ్చు, లేకపోతే లేదు. ఇప్పుడు నేను వెళ్ళిన చాలా టెంపుల్స్లో కొన్నిట్లో వాటర్ ఫాల్ ఉంది. ఇది వర్షాకాలం మేబీ ఏంటంటే నేచర్కి కొండ ప్రాంతానికి అనువుగా ఉంటుంది అన్నమాట జలపాతం. అది మొత్తం అంతా ఎండిపోయిన ప్రదేశం, ఒక్క చుక్క నీరు కూడా లేదు. చాలా దూరం వెళ్ళాము, వెనక్కొచ్చాను. చాలా దూరం నడుచుకుంటూ వచ్చిన తర్వాత ఒక 6-7 కిలోమీటర్స్ షార్ట్ కట్ నడుచుకుని వచ్చిన తర్వాత ఇక్కడ మండపం కనిపించింది. అటుపక్క అన్ని ఇళ్ళు, మధ్యలో ఒక రేవు, ఆ కొండపైన చివరి కనిపిస్తుంది టెంపుల్ వేదగిరి. ఇది కనుక ఇవాళ కానీ రేపు కానీ చూసుకుంటే మార్నింగ్, ఇప్పుడు లేదా రేపు మార్నింగ్ అయితే మార్నింగ్ తెల్లగట్ల దర్శనం చేసుకొని డైరెక్ట్గా అక్కడి నుంచి తిరుపతి. జై శ్రీరామ్. ప్రజెంట్ అయితే మనం వేదగిరి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో ఉన్నాం. మార్నింగ్ తిరుపతికి వెళ్తాం. చీకట్లో టెంపుల్ లైటింగే ఎక్కువ, ఇంకేం చూపించడం. ఓం నమో లక్ష్మీ నరసింహాయ. ఇప్పుడు మనం ఉన్నది శ్రీ వేదగిరి లక్ష్మీ నరసింహస్వామి వారి టెంపుల్లోని దర్శనం జరిగింది. అది వచ్చేసి దారి శ్రీ ఆదిలక్ష్మి వారి దేవస్థానానికి పైకి.
టెంపుల్ ఇదే మెయిన్ టెంపుల్. గోపురం, ధ్వజస్తంభం, ఇందులోనేమో గరుడమూర్తి అంటారు. ఇక్కడ స్థల పురాణం ఉందండి. ఇలాగే ప్రతి టెంపుల్లోని ఒక్కొక్క టెంపుల్కి ఒక స్థల పురాణము, ఒక కథ అనేది ఉంటుంది. స్టోరీ, టెంపుల్ కట్టడానికి, టెంపుల్ నిర్మించడానికి దగ్గర స్టోరీ ఉంటుంది. అలా ప్రతిదీ పెడితే ప్రతి టెంపుల్లోని ఎవరిని అడగాల్సిన పని ఉంటుంది. కొన్ని టెంపుల్స్లో ఉంటాయి, కొన్ని టెంపుల్స్లో ఉండవు. ఇది వచ్చి ఇక్కడ మండపం టైప్లో కడుతున్నారు. ఇది కొన్ని స్థల పురాణం. అప్పట్లో రాతి శిలల పైన ఇలాగా చక్కగా చెక్కేవారు. ఇది వచ్చి మండపం, కళ్యాణ మండపం అనుకుంటా. సూర్యోదయం కూడా అవుతుంది, వెళ్దామా?